అన్న నమస్తే అన్న. నమస్తే. సో ఈ సీజన్ ఐపీఎల్ చూస్తున్నారా అన్న? చూస్తున్నాను. ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారు? ఎస్ఆర్హెచ్. ఓకే, ఎలా ఆడుతున్నారన్న ఈసారి ఎస్ఆర్హెచ్ ఈసారి కప్పు ఖచ్చితంగా కొడతారని నేను ఆశిస్తున్నాను. ఓకే, మరి ఎస్ఆర్హెచ్ లో ఏ బ్యాట్స్మెన్ బాగా ఆడుతున్నారు? మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు? ఫేవరెట్ వచ్చేసి క్లాసన్. ఓకే, ఈసారి ఎవరు బాగా ఆడుతున్నారు మరి? క్లాసన్ బాగానే ఆడుతున్నాడు. అలాగే ఇంకా అభిషేక్ శర్మ, ఇంకా చాలా మంది ఉన్నారు, ఒకళ్ళని కాదు అందరు. మరి ఈ రోజు మ్యాచ్ జీటీతో ఉంది కదా, జీటీ వాళ్ళు అసలు ఓడిపోవట్లేదు. వాళ్ళకు అహ్మదాబాద్ గ్రౌండ్ అనేది కంచు కోటలా మారిపోయింది. సో బ్యాక్ టు బ్యాక్ విన్స్ తో వాళ్ళు ఉన్నారు. ఈ రోజు ఎస్ఆర్హెచ్ ఏమైనా గెలిచే ఛాన్స్ ఉందా? నాకు తెలిసినంత బట్టికి ఎస్ఆర్హెచ్ మంచి ఫామ్ లో ఉంది. ఈసారి ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది జీటీ మీద. ఎందుకంటే ప్రీవియస్ మ్యాచ్లు చూసుకుంటే 200 అబోవ్ కూడా డిఫెన్స్ చేశారు. 200 అబోవ్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నా గానీ చేయగలిగారు. దాన్ని బట్టి చూస్తే మాక్సిమం మ్యాచ్ మాత్రం ఎస్ఆర్హెచ్. మరి ఈ సీజన్ ఏ టీమ్స్ క్వాలిఫై అవుతారు అనుకుంటున్నాను? మాక్సిమం క్వాలిఫై వచ్చేసి ఆర్సీబీ క్వాలిఫై అవుతుంది, ఎస్ఆర్హెచ్ అలాగే పంజాబ్ కింగ్స్. ఇవి మూడు కన్ఫర్మ్. మిగిలినవి ఇంకా ఏది వస్తుంది అనేది చూడాలి. మరి పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఫస్ట్ హాఫ్ లో బ్యాక్ టు బ్యాక్ 6 గేమ్స్ విన్ అయ్యారు. బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం 4 మ్యాచెస్ ఓడిపోయారు. దాన్ని ఎలా చూస్తారు? అది మేబీ నేను అనుకోవడం అయితే అది ఫీల్డింగ్ వల్ల ప్రాబ్లం అనుకుంటున్నాను. ఫీల్డింగ్ అండ్ బౌలింగ్ ప్రాబ్లం. అది కొంచెం వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకోగలిగితే బెటర్ గా ఉంటుంది వాళ్ళ వైపు అయితే. అంటే శ్రేయస్ అయ్యర్ బెస్ట్ కెప్టెన్, సర్పంచ్ సాబ్ అని ట్యాగ్లు ఇచ్చారు. బట్ ఇప్పుడు చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ 4 లాస్ అయిన తర్వాత లాస్ట్ 6 years గా ఎవరు ఇలా పంజాబ్ తరఫున ఎవరు ఓడిపోలేదు. బట్ శ్రేయస్ అయ్యర్ దాన్ని మూట కట్టుకున్నారు అంటున్నారు. దాన్ని ఏం చేస్తారు? అలా అని చెప్పలేం బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఒక్కో టైం విన్ ఆర్ లూజ్ అనేది అది ఒకళ్ళ మీద డిపెండ్ అయి ఉండదు, మొత్తం టీం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఒక్కడే గెలిపించాడని టీం కాదు కదా, ఆ టీం ఎఫెక్ట్ వల్ల అన్ని మ్యాచ్లు గెలిచారు. అలాగని ఏదైనా అతనికి ఒక్కడికే క్రెడిట్ ఇవ్వకూడదు, అది మొత్తం టీం మొత్తానికి వస్తుంది, విన్ అయినా లూజ్ అయినా కానీ. మరి మొన్న ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ చాలా క్యూరియస్ గా స్టార్ట్ అయింది, క్యూరియస్ గా ఎండ్ అయింది. అంటే లాస్ట్ బాల్ వరకు వెళ్ళింది గేమ్. సో అప్పుడు మ్యాచ్ అయిపోయిన తర్వాత టిమ్ డేవిడ్ జనాలకి ఇట్లా చూపించారు. అలా సెలబ్రేట్ చేయడం దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇట్స్ ఖచ్చితంగా చెప్పాలంటే అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వేరే కంట్రీకి వెళ్ళి మనం అలా చూపిస్తే మనల్నే అంటారు కదా, మన ఇండియన్సే అంటారు. ఇప్పుడు అలాగే వేరే ప్లేయర్ వచ్చేసి మన ఇండియా మీద అలా చూపిస్తే అది కూడా మంచి పద్ధతి కాదు అసలు. అంటే ఇంతకు ముందు టిమ్ డేవిడ్ ఆడింది ముంబై తరఫున, అలా మరి దాని వల్ల ఏమైనా పగతో అలా చేశాడు అనుకోవచ్చా? అది పగని ఏమనుకోండి, ఎందుకంటే ప్లేయర్స్ మధ్య ఎప్పుడూ మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. అది వేరే వాళ్ళ కానీ, ఇండియా కానీ, ఆస్ట్రేలియా ఏదైనా. అది మరి తను ఎందుకు చూపించాడు అనేది తన ఓన్, అది మనం జడ్జ్ చేయలేం. అది ఆ టీం వల్లన కానీ లేకపోతే మరి ఎలాగో చెప్పలేము, అది క్లారిటీ. మరి నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీబీది, ఇక్కడ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ మన ఉప్పల్లో జరగబోతుంది. సో ఇక్కడ అలా సెలబ్రేట్ చేస్తే ఎలా ఉంటది? అలా సెలబ్రేషన్ అనేది మంచి పద్ధతి కాదు. అది ఇప్పుడు మనం చేసామని వేరే వాళ్ళు చేస్తే అది ఇంకొకళ్ళు అలా మూవ్ అవుతానే ఉంటుంది. దీన్ని ఆపాలి. ఎందుకంటే ప్లేయర్స్ మధ్యలో ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు ఎక్కువ. అంటే ఆయన అలా చేయడం వల్ల తన మ్యాచ్ ఫీజు నుంచి 30% కట్ చేశారు అండ్ 2 డిమెరిట్ పాయింట్స్ కూడా ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. సో ఇది కరెక్టే అంటారా? అంటే ప్లేయర్స్ కి ఒక ఇది ఉండాలి, అంటే ఒక భయం ఉండాలి. అందువల్ల ఇలా చేయడం నేనైతే రైట్ అని అనుకుంటున్నాను. సో ఫైనల్ గా కప్ ఎవరు కొడతారన్న ఈసారి 2026? ఆర్సీబీ. ఆర్సీబీయా? థ్యాంక్ యూ. సారీ, ఎస్ఆర్హెచ్. మై టీమ్ ఎస్ఆర్హెచ్. సారీ, ఆర్సీబీ అన్నాను. ఎందుకంటే ఎక్కువ ఈ మధ్య చూస్తున్నాం కదా, ఈసారి కప్పు మందే అని ఆ ఇదిలో ఉండి నేను అలా అన్నాను. ఎస్ఆర్హెచ్ కన్ఫర్మ్ ఈసారి కప్పు గెలుస్తుంది. థ్యాంక్ యూ.